పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో ఇప్పుడు ఒకే ఒక్క నినాదం వినిపిస్తోంది. తాకితే ఖేల్ ఖతమని, అడుగు పెడితే మటాష్ అని. బంగ్లాదేశ్ సరిహద్దు దాటి ఒక్క అక్రమ వలసదారుడు కూడా లోపలికి రాకూడదనే కఠిన నిర్ణయంతో సరిహద్దు వ్యూహాలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా రోహింగ్యాల చొరబాట్లను అడ్డుకోవడానికి, అక్రమ వలసల నెట్వర్క్ను ముక్కలు చేయడానికి సరిహద్దు వెంబడి మునిపెన్నడూ లేని విధంగా ఒక ఉక్కు గోడ లాంటి నిఘా ఏర్పాటైంది. పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రి సువేందు అధికారి మార్క్ పాలన, కేంద్ర బలగాల సరిహద్దు వ్యూహం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇంతకాలం జరిగిన అక్రమ వలసలకు ఇక కాలం చెల్లిందా? సరిహద్దుల్లో కంచెను తాకితే జరిగే పరిణామాలేంటి? అసలు ఈ రోహింగ్యాల వేట వెనుక ఉన్న భారత్ స్కెచ్ ఏంటి? భారతదేశం బంగ్లాదేశ్తో దాదాపు 4096 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటోంది. ఇందులో సింహభాగం అంటే దాదాపు 2217 కిలోమీటర్ల సరిహద్దు కేవలం ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతోనే ముడిపడి ఉంది. ఇక్కడే అసలైన చిక్కొచ్చి పడింది. ఈ సుదీర్ఘ సరిహద్దు అంతా ఒకేలా ఉండదు. మైదాన ప్రాంతాలు, కొండలు, దట్టమైన అడవులతో పాటు 100 కిలోమీటర్ల మేర నదులు, నాలా ప్రవాహాలు ఉన్నాయి. దీన్నే నదీ సరిహద్దు అంటారు. ముళ్ల కంచె వేయడానికి వీల్లేని ఈ నదీ ప్రాంతాలనే అక్రమ వలసదారులు, రోహింగ్యాలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాలు, సౌత్ 24 పరగణాలు, నదియా, ముర్షిదాబాద్, మాల్దా వంటి జిల్లాలు ఈ చొరబాట్లకు ప్రధాన కేంద్రాలుగా మారాయి. రాత్రి చీకట్లో చిన్న చిన్న పడవల ద్వారా దళారీల సహాయంతో నదులు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించడం దశాబ్దాలుగా సాగుతోన్న తంతు. ఈ పరిస్థితుల్లో సువేందు మార్కు నిఘా, బీజేపీ నూతన పాలన ఎలాంటి మార్పు తెచ్చింది? ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో చరిత్రాత్మక విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత సువేందు అధికారి ప్రధానంగా దృష్టి పెట్టిన అంశం జాతీయ భద్రత, అక్రమ వలసల నిరోధం. సరిహద్దు జిల్లాల్లో స్థానిక అధికార యంత్రాంగం కొందరు అవినీతి అధికారులు, చొరబాటుదారులకు ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు పుట్టించి భారత్లో స్థిరపరుస్తున్నారనే అంశంపై ముఖ్యమంత్రి హోదాలో సువేందు అధికారి ఇప్పుడు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. దీనిపై సువేందు ఒక సునిశ్చితమైన వ్యూహాన్ని అమలు చేస్తూ ఉన్నారు. మొదటగా చొరబాటుదారులు ఎక్కడెక్కడ ఆశ్రయం పొందుతూ ఉన్నారు, వారికి నకిలీ గుర్తింపు పత్రాలు ఎలా అందుతూ ఉన్నాయి అనే సమాచారాన్ని క్షేత్రస్థాయి నుంచి సేకరించి నేరుగా కేంద్ర హోంశాఖతో సమన్వయం చేసుకుంటూ సరిహద్దు రక్షణ దళాలకు పూర్తి నివేదికల రూపంలో అందిస్తూ కఠిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు. సరిహద్దు రక్షణ దళాల అధికార పరిధిని సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల లోపలి వరకు పెంచిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నుంచి పూర్తి సహకారం అందిస్తూ ఉన్నారు. దీనివల్ల చొరబడిన వారిని లోపలి జిల్లాల్లో కూడా వెతికి పట్టుకునే అవకాశం దొరికింది. మూడవదిగా చూస్తే గనక చొరబాటుదారుల వల్ల స్థానికుల ఉపాధి, భద్రత ఎలా దెబ్బతింటూ ఉన్నాయో వివరిస్తూ సరిహద్దు గ్రామాల్లో పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలు అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేపట్టారు. దీనివల్ల చొరబాటుదారులకు స్థానికంగా ఇళ్లు అద్దెకు ఇవ్వడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అసలు ఈ రోహింగ్యాల వేట ఎందుకు ఇంత తీవ్రంగా మారింది? ఇప్పుడు చూద్దాం. మయన్మార్లో తలెత్తిన అంతర్గత ఘర్షణల వల్ల లక్షలాది మంది రోహింగ్యాలు మొదట బంగ్లాదేశ్కు శరణార్థులుగా వచ్చారు. అక్కడి నుంచి క్రమంగా భారతదేశంలోకి, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ద్వారా దేశంలోని వివిధ నగరాలకు తరలిపోవడం ప్రారంభించారు. గత 5 ఏళ్ల డేటాను గనుక పరిశీలిస్తే ప్రతి ఏటా కూడా సరిహద్దు రక్షణ దళాల చేతిలో చిక్కుకున్న అక్రమ వలసదారుల సంఖ్య వేలల్లో ఉంటోంది. మునిపటితో పోలిస్తే ఇప్పుడు పట్టుబడుతోన్న వారి సంఖ్య దాదాపు 70% పెరిగింది. అంటే నిఘా అంత కఠినమైందని అర్థం. అలాగే గడిచిన 2 ఏళ్లలో పశ్చిమ బెంగాల్ సరిహద్దు జిల్లాల్లో దాదాపు 500కు పైగా నకిలీ గుర్తింపు పత్రాల తయారీ కేంద్రాలను కేంద్ర దర్యాప్తు సంస్థలు, భద్రతా బలగాలు సీజ్ చేశాయి. సాధారణ బంగ్లాదేశ్ వలసదారులకు, రోహింగ్యాలకు మధ్య ఉన్న తేడాలను గుర్తించడానికి భద్రతా దళాలు ప్రత్యేక టెక్నాలజీని, బయోమెట్రిక్ నిఘాను వాడుతూ ఉన్నాయి. పట్టుబడిన రోహింగ్యాలను గుర్తించి వారిని చట్టపరంగా నిర్బంధ కేంద్రాలకు తరలించే ప్రక్రియ స్పీడప్ అయింది. సువేందు అధికారి తన ప్రసంగాల్లో తరచూ ఒక విషయాన్ని నొక్కి చెబుతూ ఉన్నారు. ఇది కేవలం జనాభా మార్పు సమస్య కాదు, దేశ భద్రతకు ముప్పు అని. సరిహద్దు దాటి వచ్చే కొందరు తీవ్రవాద శక్తులతో చేతులు కలిపే ప్రమాదం ఉందని నిఘా వర్గాల నివేదికలు స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. ఇక ప్రస్తుత వ్యూహం విషయానికి వస్తే ముట్టుకుంటే మటాష్ అనే రేంజ్లో సరిహద్దు కంచెను ఆధునీకరించారు. ఇంతకు ముందులా కేవలం సాధారణ ముళ్ల కంచె మాత్రమే ఇక్కడ లేదు. నదులు, చిత్తడి నేలలు ఉన్న ప్రాంతాల్లో కంటికి కనిపించని లేజర్ గోడల్ని, నీటి అడుగున సెన్సార్లను ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే కంచెను తాకడానికి ప్రయత్నిస్తే లేదా నది గుండా సరిహద్దు దాటాలని చూస్తే మాత్రం వెంటనే ప్రధాన నియంత్రణ గదికి హెచ్చరిక సంకేతాలు వెళతాయి. అత్యంత ఆధునికమైన థర్మల్ కెమెరాలను అమర్చారు. ఇవి దట్టమైన చీకట్లో మంచు కురుస్తున్న సమయంలో కూడా మనుషుల కదలికలను కిలోమీటర్ల దూరం నుంచే
పసిగట్టగలుగుతాయి. సరిహద్దును అక్రమంగా దాటేందుకు ప్రయత్నిస్తూ హెచ్చరించినా వినని చొరబాటుదారులపై కఠినంగా వ్యవహరించడానికి రక్షణ దళాలకు పూర్తి అధికారాలు ఇవ్వబడ్డాయి. అక్రమ రవాణాదారులు, గంజాయి, పశువుల స్మగ్లర్ల ఆట కట్టించడానికి బలగాలు క్షేత్రస్థాయిలో ఉక్కుపాదం మోపుతూ ఉన్నాయి. దీనివల్ల బంగ్లాదేశ్ వైపు నుంచి వచ్చే అక్రమ వలసలు దాదాపు బంద్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఏ దేశానికైనా సరిహద్దుల రక్షణే ప్రథమ కర్తవ్యం. రాజకీయ ప్రయోజనాలు, ఓటు బ్యాంకు లెక్కింపుల కంటే దేశ భద్రతే మిన్న అనే భావన ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సువేందు అధికారి నేతృత్వంలోని నూతన ప్రభుత్వం తెచ్చిన స్పష్టమైన విధానాలు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు, రాత్రి పగలు తేడా లేకుండా ప్రాణాలకు తెగించి పోరాడుతోన్న సరిహద్దు రక్షణ దళాల శ్రమ వల్ల నేడు అక్రమ వలసల నెట్వర్క్ పూర్తిగా కుప్పకూలిపోయింది. రోహింగ్యాల చొరబాట్లను అడ్డుకుంటూ సరిహద్దుల్లో కంచెను పటిష్టం చేస్తూ సాగుతోన్న ఈ ఉక్కు పాలన రాబోయే రోజుల్లో దేశ భద్రతను మరింత బలోపేతం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చట్టాన్ని ఉల్లంఘించి దేశంలోకి అక్రమంగా అడుగు పెట్టాలని చూసే వారికి తాకితే మటాష్ అనే హెచ్చరిక గట్టిగానే చేరింది.